ఆ, దానికి వాళ్ళకి ఎటువంటి గైడెన్స్ ఇస్తారు, ఎటువంటి సలహా? యాజ్ ఎ సివిల్ ఇంజనీర్ వాట్ విల్ యూ గివ్? ఎస్ సార్, నేను దానికి వాళ్ళకి ఫస్ట్ ప్రాపర్ ప్లానింగ్ అనేది చేసుకోమని చెప్పాను సార్. క్లియర్ గా ఎక్కడ ఫ్లడ్స్ అలా రాకుండా కానీ అలాంటి ఏరియాస్ లో కట్టుకోకుండా చూసుకోమని చెప్తాను సార్. ఆ తర్వాత సస్టైనబుల్ బిల్డింగ్ లాగా వాళ్ళకి ప్రమోట్ చేస్తాను సార్. ఐఎస్ కోడ్స్ ఇలాంటివి పాటించమని చెప్తాను సార్. ఐఎస్ కోడ్ సివిల్ ఇంజనీరింగ్ తప్పకుండా పాటించాలి కదా. ఎస్ సార్. వాట్ ఆర్ స్ట్రెస్సెస్ అండ్ స్ట్రెయిన్స్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్? సారీ సార్, ఐఎమ్ అనేబుల్ టు రీకలెక్ట్. ఓకే, మీరు ఇప్పుడు చెప్పారు కదా మీ ఇంట్లో కూడా మీ పక్కింటి వాళ్ళు ఇల్లు కడుతుంటే చాలా ప్లానింగ్ ఇస్తాను అవన్నీ చెప్పారు కదా. ఎస్ సార్. మీరు యాజ్ ఎ హౌస్ హోల్డర్, సపోజ్ యు ఆర్ ఏ గృహిణి లాగా, ఒక హౌస్ హోల్డర్ లాగా మీ మదర్కు సివిల్ ఇంజనీరింగ్ గురించి ఏం చెప్తారు? హౌ మన మన ఇల్లు ఎంత స్ట్రాంగ్ ఉండాలంటే ఏమేం బాగుండాలి సివిల్ ఇంజనీరింగ్ లో? సార్ ప్రాపర్ ప్లానింగ్ అనేది ఓకే, ఉండమని చెప్తాను సార్. ఓకే, లైక్ రెసిడెన్షియల్ కి ఫస్ట్ థింగ్. రెండోది అంటే ప్రాపర్ జోన్స్ సార్, స్టడీ రూమ్, కిచెన్ ఇలాంటివి ప్రాపర్ గా సెగ్రిగేట్ చేసే విధంగా ఉండాలని చెప్తాను సార్. రైట్. సోలార్ ఇన్స్టాలేషన్ అనేది చేపిస్తాను సార్. రెన్యూబుల్ సైడ్ తీసుకొని సోలార్ ఇన్స్టాలేషన్ చేపిస్తాను సార్. ఓకే. ఇంకా ఫౌండేషన్ బాగుండాలి, సాయిల్ అనాలిసిస్ చేపిస్తాను. ఎస్ సార్. అదే దాని నుంచే స్టార్ట్ చేయాలి. ఓకే. ఓకే, ఇప్పుడు మీరు స్కూల్లో క్లాస్ లీడర్గా ఉన్నారు కదా. ఎస్ సార్. ఎక్కడ అది? హై స్కూల్లో క్లాస్ లీడర్ గా ఉన్నాను సార్. క్లాస్ రిప్రజెంటేటివ్ ఇన్ గ్రాడ్యుయేషన్. ఎస్ సార్. చెప్పండి, మీరు ఒక లీడర్కి ఉండవలసిన లక్షణాలు ఏంటి? ఒక మంచి లీడర్ అని ఎవరిని అంటాం తల్లి? సార్ విజనరీ, లాంగ్ విజనరీ ఉండాలి సార్. స్ట్రాంగ్ లీడర్ కి లాంగ్ విజనరీ ఉండాలి. స్ట్రెంగ్త్ అంటే ఇతరులని మోటివేట్ చేసే తత్వం ఉండాలి. వెరీ గుడ్. వాళ్ళు చేసే వర్క్ లో ట్రాన్స్పరెన్సీ అనేది కనిపించాలి. కరేజ్ ఉండాలి. డిసిప్లైన్ గా ఉండాలి. డిసిప్లిన్. ఇంకా అకౌంటబుల్ గా ఉండాలి సార్. చేసే వర్క్ కి అకౌంటబుల్ గా ఉండాలి సార్. లిజనింగ్ టు తెలుగు సాంగ్స్. ఎస్ సార్. చెప్పండి, ఏమేమి సాంగ్స్ వింటారు మీరు? ఇప్పుడున్న తెలుగు సాంగ్సా, కొద్దిగా ముందా, ఇంకా ముందా? ఏ పీరియడ్ మీకు ఇష్టం? అలా పర్టికులర్ గా ఏమీ లేదు. అంటే ఎప్పుడైనా నేను స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు నాకు మనసు ప్రశాంతంగా ఉండడానికి నేను సాంగ్స్ వింటాను. అసలు మీకు స్ట్రెస్ ఎందుకు వస్తుంది? మీరు ఇంత మంచి స్టూడెంట్, మంచి యంగ్ ఉన్నారు. వై విల్ యూ గెట్ స్ట్రెస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికో పెద్దవాళ్ళకు వాళ్ళకి రావాలి స్ట్రెస్, మీకెందుకు వస్తుంది స్ట్రెస్? సరే, అంటే ఏదైనా వర్క్ చేసినప్పుడు డే అంతా చదివినప్పుడు నాకు స్ట్రెస్ ఫీలింగ్ అనేది కనిపిస్తుంది సార్. దానివల్ల నేను ఒక సాంగ్స్ విన్నానంటే ఇంకొద్దిగా ఎక్స్ట్రా అవర్స్ చదవగలనని నమ్మకంతో వింటాను. వెరీ గుడ్. ఏ సాంగ్స్ వింటారు చెప్పండి? అంటే ఆల్ రౌండర్ సార్. అంటే ఏ సాంగ్స్ కనిపిస్తే పర్టికులర్ సాంగ్స్ అని లేకుండా ఏ మనసుకు ప్రశాంతంగా అనిపిస్తే పాడతారా మీరు? నో సార్, ఓన్లీ వింటారు. ఎస్ సార్. మీరు పర్మిషన్ ఇస్తే ఒక సాంగ్ తప్పకుండా పాడండి. కొన్ని ఒక 2 లైన్లు పాడండి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. ఆ సాంగ్ నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం సార్. అది పాడతారు. అప్పుడు కొద్దిగా స్ట్రెస్ తక్కువ అవుతుందా? లేదు సార్, అంటే జనరల్ గా స్ట్రెస్ ఫీలింగ్ కొద్దిగా నాతో నేను కొద్దిసేపు గడిపిన ఫీలింగ్ వస్తుంది సార్ అలాంటి సాంగ్స్. రైట్ రైట్ రైట్. ఈ స్ట్రెస్ అని మాట్లాడుతున్నారు. అసలు మనిషికి స్ట్రెస్ అవసరమా? ఒక మనిషికి ఇప్పుడు మీ అమ్మగారు వంట చేస్తుంటారు, మీ నాన్నగారు ఉద్యోగానికి వెళ్తారు, లేకపోతే ఏదైనా జాబ్కి వెళ్తారు. అప్పుడు వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అయితే మీరు ఇచ్చే సలహా ఏంటి వాళ్ళకు? లేకపోతే మీ చెల్లిని ఎవరో ఇంట్లో చాలా చదవలేకపోతున్నాను అంటారు, అప్పుడు ఏం సలహా ఇస్తారు? సార్ మా చెల్లెలకి నాలాంటి చిన్న వాళ్ళకి నేనేం సలహా ఇస్తానండి సార్, అంటే ఫ్రెండ్స్ తో అలా మాట్లాడమని చెప్తాను సార్. కొద్దిసేపు ఫ్యామిలీతో గడపమని చెప్తాను. మా నాన్నగారికి అమ్మగారికి ఎలాంటి సలహా ఇస్తానంటే వాళ్ళిద్దరు కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకోమని చెప్తాను సార్. మాట్లాడుకుంటే స్ట్రెస్ తక్కువ అవుతుందా? అంటే వాళ్ళ ఫీలింగ్స్ ని ఇతరులతో షేర్ చేసుకుంటే స్ట్రెస్ అనేది కొద్దిగా రిలీఫ్ అవుతుంది.
ఓకే. ఓకే. ఎన్ఎస్ఎస్ వాలంటీర్. ఎస్ సార్. ఎన్ఎస్ఎస్‌లో ఏ విలేజ్‌కెళ్లారు మీరు? సార్ ట్రిపుల్ ఐటీ కాలేజ్ దగ్గర చక్రాయపేట అనే గ్రామంకి వెళ్ళాం సార్. వెళ్లారు. ఎస్ సార్. ఓకే. ఓకే. సత్య రఫీ. Krishnaveni, ఎస్ సార్. did you hear about this river Papagni? ఎస్ సార్. Where is this river? Papagni. కడప దగ్గర ఫ్లో అవుతుందని తెలుసు సార్, ఎగ్జాక్ట్ గా రీజన్స్ తెలియదు. సారీ సార్. గండి క్షేత్రం ఐడియా ఉంది? ఎస్ సార్. వేంపల్లి దగ్గర. ఎస్ సార్. గండి అని ఎందుకు చెప్తారు? గండి అంటే సారీ సార్, మీనింగ్ తెలియదు. నేను నేర్చుకుంటాను సార్. గండి గండిపడడం. గండి క్షేత్రం, వాట్ ఈస్ ద టెంపుల్? ఆంజనేయ స్వామి టెంపుల్ సార్. ఓకే, దాని గురించి చరిత్ర ఉంది తెలుసా? హిస్టరీ నో సార్, తెలియదు సార్. తెలీదా? తెలీదు. స్వయాన రాముడే అక్కడ అది ఆ కొండపైన ఆంజనేయ స్వామికి వేసినట్టు తెలీదా? తెలియదు సార్. ఓకే, ఆంజనేయ స్వామి వల్ల నాన్న ఎవరు తెలియదు సార్. తెలీదా? ఓకే. సరే అమ్మా, మీ డిస్ట్రిక్ట్లో ఏ సమస్య ఉంది? అంటే ఎన్నో సమస్యలు ఉంటాయి. ఏ సమస్య నీకు ఎక్కువగా అనిపించింది మీ నేటివ్ ప్లేస్లో? దాన్ని నువ్వు అడ్మినిస్ట్రేటివ్గా ఎలా హ్యాండిల్ చేస్తావు? సమస్య ఏంటి? హౌ యూ విల్ హ్యాండిల్? సార్ చిత్తూరు బేసికలీ అగ్రికల్చరల్ డిపెండెంట్ సార్. అక్కడ నాకు ఎక్కువగా ఈ మధ్యలో వినిపిస్తున్న సమస్య ఏంటంటే తోతాపురి మ్యాంగోస్ ఎక్కువగా పండించేశారు సార్. దానికి తగిన రేటు లేకపోవడం వల్ల మామిడికాయలు అలా కుళ్ళిపోతున్నాయని ఆ సమస్య విన్నాను సార్. నేను ఆర్డీఓ గారు అయితే నేను ఫస్ట్ ఎందుకు ఇలా జరుగుతుంది అంటే నేను వాళ్ళ ఎందుకు అలా ఎక్కువ వేశారని ఫస్ట్ తెలుసుకుంటాను సార్. ఎక్కువగా ఆ క్రాపే ఎందుకు పండించారని నేను తెలుసుకుంటాను సార్. తెలుసుకున్న తర్వాత దగ్గరగా ఉండే నియర్గా ఉండే ఇండస్ట్రీస్కి తీసుకెళ్లేలాగా చేస్తాను సార్. ఇండస్ట్రీస్లో ఏదన్నా ప్రాబ్లం ఉంటే అక్కడ అంటే స్లాట్స్ ఇచ్చి వాళ్ళకి అన్ని అమ్ముడుపోయేలాగా చేస్తాను సార్. You have written collecting memorabilia and gifting them to close friends and family. Yes, sir. Okay. Who is your close friend? Annapurna, sir. What did you learn from her? Sir, she always అంటే ఆమె నాకు ఎప్పుడు హెల్పింగ్గా ఉంది సార్. ట్రిపుల్ ఐటీ నుంచి నాకు చాలా హెల్ప్ చేస్తుంది తను. అంటే నాకు ఇలా ఉందని తెలుసుకొని నాకు అన్ని చేయడం ఇలాంటివి అన్ని నేర్పిస్తుంది సార్ తను. అంటే ఇండిపెండెంట్గా ఎలా ఉండాలి, ఒకరి మీద డిపెండ్ అవ్వద్దు అన్నవి నాకు తను చాలా బాగా నేర్పించింది. Okay. You have talked about creating awareness about schemes for differently abled. Instead of differently abled, you can write specially abled people. Okay, sir. And your differently spelling is also wrong. Okay. What are the schemes? Can you please tell the number of the schemes which the government of India is implementing for specially abled people? Sir, Sugamya Bharat Abhiyan, Nirmaya Insurance Scheme, PM Daksha Scheme, Divya Kala Mela, appliances to the disabled people, sir. Assistant to the personally disabled people for buying appliances. Okay. Yes, okay. అమ్మా కృష్ణవేణి, మీరు ఎన్ఎస్ఎస్లో వాలంటీర్గా చేశారు కదా. ఎస్ సార్. ఇప్పుడు ఈ వాలంటీర్ సిస్టమ్ అనే దాన్ని లాస్ట్ ప్రభుత్వం పట్టుకొచ్చింది, ఈ ప్రభుత్వం తీసేసింది. ఎస్ సార్. ఇప్పుడు ఈ సిస్టమ్ అంటే పెట్టినప్పుడు తీసేసినప్పుడు మీ చుట్టూ ఉండే వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఎస్ సార్, లాస్ట్ టైం గవర్నమెంట్ పెట్టినప్పుడు అంటే యంగ్స్టర్స్ని అపాయింట్ చేసుకున్నారు సార్ చాలా వరకు అన్ని చోట్ల మా చుట్టుపక్కల ఏరియాస్లో. సో ఉపాధి దొరికిందని హ్యాపీ ఫీల్ అయ్యారు సార్. అదే విధంగా ప్రభుత్వ పథకాలను డైరెక్ట్గా ఇంటి వద్దకి వచ్చి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి లైక్ పెన్షన్ మనీ మార్నింగ్ ఇంటి దగ్గర ఇవ్వడం అనేది చాలా బాగా అనిపించింది సార్. దానికి కొద్దిగా మా ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మరి ఇప్పుడు తీసేస్తే ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయి వాళ్ళకి?
సార్ లాస్ట్ టైం ఉపాధి ఎవరికైతే కల్పించారో వాళ్ళకి కొద్దిగా ఆ ఫీలింగ్ అనేది ఉంది సార్, కనిపించింది సార్. ఇప్పుడు సేమ్ అలాంటి వ్యవస్థ సచివాలయం ద్వారా సచివాలయ వాళ్ళు వచ్చి ఇంటి దగ్గర చేస్తున్నారు సార్. అది చేస్తున్నారు. చేస్తున్నారు సార్. అందువల్ల అసంతృప్తి ఏం లేదు. అసంతృప్తి ఏం లేదు సార్. ఓకే. ఇప్పుడు మీరు క్లాస్లో లీడర్గా ఉన్నారు కదా, ఎస్ సార్. క్లాసులో లీడర్గా ఉండగా మీరు ఏం నేర్చుకున్నారు అక్కడ? క్లాస్ లీడర్గా నేను ఫస్ట్ డిసిప్లైన్ నేర్చుకున్నాను సార్. ఇతరులకి ఎలా మనం ఒక విషయాన్ని కన్వే చేయడం అనే విషయాన్ని నేను బాగా నేర్చుకున్నాను సార్. అంటే ఎఫెక్టివ్ లీడర్షిప్ అంటే ఎలా ఉండాలో కూడా నేర్చుకున్నాను సార్. ఎఫెక్టివ్ లీడర్షిప్ అంటే మీ ప్రకారంగా ఏంటమ్మా? లీడర్షిప్ అంటే ఎఫెక్టివ్ లీడర్షిప్ అంటే ఇతరుల అభిప్రాయాలను కూడా మనం గౌరవించి ముందుకు తీసుకెళ్ళడం సార్. సరే, ఇప్పుడు మీరు చిత్తూరులో పుట్టారు, Yes. కడపలో చదువుకున్నారు. Yes. ఇప్పుడు చిత్తూరు, కడప ఇవన్నీ కూడా రాయలసీమ ప్రాంతంలో వస్తాయి కదా. Yes. ఇప్పుడు రాయలసీమలో మనకి మంచి వనరులు ఉన్నాయి, Yes. అంతే కదా. అంటే ఇప్పుడు రిసోర్సెస్ ఉన్నాయి, మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాను సార్. ఆ? ఒప్పుకుంటాను. ప్రజలు ఉన్నారు. Yes, sir. ఇప్పుడు ఈ వనరులు బాగా ఉండేటువంటి ప్రాంతాలలో ప్రజలు చాలా బ్యాక్వర్డ్గా కనిపిస్తుంటారు. Yes. వనరులు బాగుంటే బాగా రిచ్ పీపుల్ కావాలి కదమ్మా. కానీ ఇన్ని వనరులు ఉన్నప్పుడు కూడా పీపుల్ చాలా పేద ప్రజలుగానే మిగిలిపోతున్నారు. Yes, sir. మరి దీనికి మీరు ఎలా అండర్స్టాండ్ చేసుకుంటున్నారు? ఎందుకు అలాగ ఉండిపోతున్నారు ప్రజలు? కొద్దిగా time ఇస్తారా? చూడండి సార్, ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ తీసుకున్నామంటే సార్, అంటే వాటర్ బాగుంది సార్, బట్ అప్పుడు 914 mm వర్షపాతం అనేది నమోదు అవుతుంది సార్. సెమీ యారిడ్ రీజన్ అయినా కొన్ని చోట్ల కొన్ని ఏరియాస్ లో వాటర్ చాలా బాగుంది సార్. కొన్ని ఏరియాస్ లో కుప్పం ఇలాంటి ప్లేసెస్ లో వాటర్ చాలా తక్కువ ఉంది సార్. అలాంటి ఏరియాస్ లో రిసోర్సెస్ ఉన్నా వాళ్ళు సరిగ్గా యూజ్ చేసుకోలేకపోతున్నారు సార్. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళారు, ఏదో కలెక్టర్గా వెళ్ళారు. ఎస్ సార్. ఇప్పుడు మీరు ఎలా దాన్ని యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు? సార్, వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఉపాధి అనేది కల్పిస్తాను సార్. అగ్రికల్చరల్ డిపెండ్ కాకుండా ఆల్టర్నేటివ్ ఉపాధి నేను కల్పిస్తాను సార్. ఇన్ కేస్ అంటే అగ్రికల్చర్ ఎక్కువగా ఏవైతే తక్కువ వర్షపాతాన్ని తీసుకుంటాయో గ్రౌండ్ నట్ ఇలాంటివి ప్రమోట్ చేస్తాను సార్. హార్టికల్చర్ అనేది అక్కడ ప్రమోట్ చేస్తాను సార్. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు కదా. ఎస్ సార్. చేయట్లేదా? చేస్తున్నారు సార్. అంటే మీరు అదనంగా ఏం చేస్తారు? యూత్ కి ఆల్టర్నేట్ ఉపాధి చూస్తాను సార్. అక్కడ ఏరియాస్లలో ఏమన్నా దగ్గరగా ఉండే జాబ్ మేళాస్ అలాంటివి క్రియేట్ చేసి నేను యూత్ కి ఉపాధి కల్పిస్తాను సార్. ఇప్పుడు మీరు కలెక్టర్గా ఒక స్కూల్కి వెళ్ళారమ్మా. ఎస్ సార్. అంటే ఇప్పుడు మీకు ఆఫీస్ పని అంతా అయిపోయింది, ఆ స్కూల్ వాళ్ళు ఏమంటే కలెక్టర్ గారు చాలా ఇన్స్పిరేషన్గా మాట్లాడతారని మిమ్మల్ని పిలిచారు. ఎస్ సార్. మీరు స్కూల్కి వెళ్ళారు. ఎస్ సార్. అంటే నాట్ ఇన్ ద కెపాసిటీ ఆఫ్ ద కలెక్టర్, మీరు ఏదో ఒక చీఫ్ గెస్ట్గా వెళ్ళారు. ఓకే. అక్కడ ఉన్నటువంటి ఒక టీచర్గా, అంటే ఆయన హెడ్ మాస్టర్ ఉంటాడు కదా, హెడ్ మాస్టర్ గారు ఏం చేశారంటే ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, త్రో యొక్క ప్లాస్టిక్ బ్యాగ్స్ ఉంటాయి కదా, కవర్స్ ఉంటాయి కదా, ఆ బ్యాగ్లో పూలదండ పెట్టుకొచ్చి ఆ దాంట్లో తీసి మీకు దండ వేస్తాడు. ఎస్. అప్పుడు మీరు ఏం చేస్తారు? దండ వేయించుకుని అలా ఉంటారా, లేకుంటే ఏమన్నా అతనితో ఏమైనా మాట్లాడతారా? సార్, అతన్ని అగౌరవపరచకుండా ఫస్ట్ నేను దండ వేసుకుంటాను సార్. ఆ తర్వాత ఆయన ప్లాస్టిక్ తెచ్చారు కాబట్టి ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలు హెడ్ మాస్టర్ గారికి వివరిస్తాను సార్. ఒక కలెక్టర్ గారు 1000 రూపాయలు ఫైన్ వేస్తాడమ్మా. అది మరి సమంజసమైన వేయడం? ఆయనకు 1000 రూపాయలు ఫైన్ వేసాడా? మాస్టర్కి అది మంచిదేనా? మంచిదేనా అలాగే వేయటం? నా అభిప్రాయం ప్రకారం ఒకసారి చెప్పి చూసుంటే బాగుండేది అనిపిస్తుంది. ఓకే, మంచిదండి. సరే. సో మీకు కాస్త ఎదుటి వ్యక్తి మీద మంచి సానుభూతి, సహానుభూతి రెండు ఉన్నాయి కదా. ఎస్ సార్. అంతే కదమ్మా. ఎస్. ఓకే. ఇప్పుడు మీరు చిత్తూరు నుంచి వచ్చారు కాబట్టి చిత్తూరులో ఒక ఫేమస్ పర్సనాలిటీని ఏమన్నా చెప్తారా? ఎస్ సార్. కట్టమంచి రామలింగారెడ్డి గారు సార్. ఆయన ఏం చేస్తారమ్మా? సార్, ఆయన గొప్ప తత్వవేత్త, ఒక కవి సార్. 1926లో ఆయన ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా ఉన్నారు సార్. ఫస్ట్ ఆయన 19 years లోనే ముసలమ్మ మరణం అనే కావ్యానికి బహుమతి కూడా ప్రదానం వచ్చింది సార్ ఆయనకి. ఆయనకి చాలా ఇష్టమైనటువంటి కవి ఎవరు, మీకు ఐడియా ఉందా?
సారీ సార్, ఐఎమ్ నాట్ అవేర్. ఆ, నేర్చుకుంటాను సార్. ఓకే, మంచిదమ్మా. ఇప్పుడు మీ చిత్తూరు నుంచి మీరు సింగర్ కదా, చాలా మంచి సింగర్ ఉన్నాడు. ఎవరు? ఎవరమ్మా? ఆయన సినిమాల్లో కూడా చాలా పెద్ద హీరోగా చేశాడు. తెలుగా హిందీనా? సారీ సార్, తెలియదు. తెలుగు. చిత్తూరు నాగయ్యమ్మ. ఎస్ సార్. చిత్తూరు వి నాగయ్య. ఉమ్. ఎస్. అమ్మ, ఫైనల్గా ఏమంటే ఇప్పుడు మీరు సివిల్ సర్వీస్ రావాలనుకుంటున్నారు కదా, ఎస్ సార్. రావడానికి మీకు మంచి ఇన్స్పిరేషన్ ఎవరమ్మా? ఎవరు ఇన్స్పైర్ చేస్తుంటారు మిమ్మల్ని ఎస్ రావడానికి? సార్. చెప్పండి. సార్ నా ఇన్సిడెంటే నాకు ఇన్స్పిరేషన్ సార్. ఎవరమ్మా? నా ఇన్సిడెంట్ సార్. మీ ఇన్సిడెంట్స్ మీకు ఇన్స్పిరేషన్. ఇన్స్పిరేషన్ Okay. వెరీ గుడ్. సార్. నేను ఒక రోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను సార్. ఇలా జరిగిన తర్వాత కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను సార్. అక్కడ చాలా మంది ప్రజలు వచ్చారు సార్, నాలాంటి వాళ్ళు. 2010లో ఇలా జరిగినప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి అప్పుడు చాలా మంది ప్రజలతో నేను మాట్లాడినప్పుడు వాళ్ళ సమస్యలు కూడా నాకు కొద్దిగా అర్థమైంది సార్. కాకపోతే నాది చిన్న ఏజ్ కాబట్టి కొద్దిగా అర్థం చేసుకున్నాను సార్. ఆ తర్వాత కలెక్టర్ గారిని కలిసిన తర్వాత నాకేమనిపించిందంటే, కొంతమందికి వాళ్ళు చేసే పనులు అంటే ఒక ఆఫీసర్ అయితే మనం ఇంత ఫాస్ట్‌గా చేయొచ్చా అనే భావన నాలో కలిగింది సార్. ఆ తర్వాత కూడా చాలా నా లైఫ్‌లో చాలా ఇన్సిడెంట్స్ అలా ఆఫీసర్స్ మంచి చేయడం చూసి నేను కూడా గొప్పగా ఏదన్నా అవ్వాలి, ప్రజలకు మనం కూడా మన తరపున ఏదో ఒకటి చేయాలి అనే స్ట్రాంగ్ కసి నాలో ఇలా ముందుకు తీసుకొచ్చింది సార్. ఇలా సివిల్ సర్వీస్ వైపు నడిపించింది సార్. అప్పుడు ఎవరమ్మా కలెక్టర్? 2010 చిత్తూరుకు. ఐడియా ఉందా పేరు? సారీ సార్, నేమ్ ఓకే. మిమ్మల్ని అడగొచ్చా? ఏమైంది? పర్సనల్ ఇన్సిడెంట్ అంటున్నారు. ఎస్ సార్. ఏమైంది సార్ 2010లో నాకు ఎలక్ట్రికల్ షాక్ జరిగింది సార్. ఎక్కడ? ఇంట్లో? ఇంటి దగ్గరే సార్. పొలం దగ్గర? లేదు సార్, మిద్దె పైన జరిగింది సార్. మిద్దె పైన? ఎస్. అంటే తీగలు అంతా కిందికున్నాయా? ఎస్ సార్, ఇంటి పక్కకే ఉన్నాయి సార్. ఆ, అది బట్టలు ఆరాయనిపోయి అప్పుడు నాకు తెలియకుండా అది లాగింది సార్. అయ్యో. కరెంట్ షాక్ లాగడం వల్ల నేను అలానే పట్టేశాను సార్. ఆ, ఆ తర్వాత సెప్టిక్ అయిపోయింటే సిఎంసిలో లెగ్ హ్యాండ్ తీసేశారు. ఓకే. అయ్యో. ఆ, ఇది 2010లో జరిగింది. ఎస్ సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్ సార్. డోంట్ వరీ. అయ్యో, మీలో ఆ ఆత్మస్థైర్యం నాకు బాగా నచ్చింది థ్యాంక్ యూ సార్. కృష్ణవేణి. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇంకా నాకెందుకు, నా జీవితమే లేదు, ఇంకా అయిపోయింది, నేను ఎందుకు పనికిరాను అని అనుకోకుండా, ఇంట్లో కూర్చోకుండా ఒకటి బర్డెన్ అవ్వకూడదు అన్న మీ ఆత్మస్థైర్యం అమేజింగ్. అసలు థ్యాంక్ యూ. అమేజింగ్. ఇట్స్ అమేజింగ్. నేను ఫస్ట్ టైం నా లైఫ్లో చూస్తున్నాను అనమాట. కరెక్ట్. నా 32 ఏళ్ల అడ్మినిస్ట్రేషన్ పోలీస్ అనుభవంలో నేను కొంతమందిని చూశాను, కానీ పాపం ఇంత కానీ చదువులు ఎప్పుడు వదలలేదు కదా మీరు? లేదు సార్. వదలలేదు చదువు. లేదు సార్. 6th క్లాస్లో అలా జరిగినప్పుడు మరుసటి రోజు ఫిజిక్స్ ఎగ్జామ్ ఉంది సార్. గాంధీ జయంతి రోజు నాకు ఇలా జరిగింది సార్. ఆ మరుసటి రోజు ఇలా జరిగిన తర్వాత ఆ తర్వాత వచ్చి నేను ఆ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ చేశాను సార్. 1 month హాస్పిటల్లో ఉన్నాను సార్. ఆ తర్వాత వచ్చి నేను ఆ తర్వాత కూడా స్కూల్కి వెళ్ళాను సార్. నేను ఎప్పుడు వెనకడిగేయకుండా చదువుకుంటూనే ఉన్నాను సార్. మెయిన్స్ ఎలా రాశారు? ఇది 750 మార్కులకి ఎస్ సార్. ఎలా రాశారు మీరు? 5 పేపర్లు కదా? ఎస్ సార్. ఏ పేపర్లు ఎలా రాశారు చెప్పండి. సార్ ఫస్ట్ రోజు మీ essay- పెర్ఫార్మెన్స్ గురించి చెప్పండి. సార్ నాకు ఎక్స్ట్రా 1 hour ఇచ్చారు సార్. ఈసారి లాస్ట్ టైం రాశాను సార్ నేను 2023లో. అప్పుడు కొద్దిగా టైం మేనేజ్మెంట్ చేయలేకపోయాను సార్ సింగిల్ హ్యాండ్తో. ఈసారి ఎక్స్ట్రా 1 hour ఇవ్వడం వల్ల 3 essays అప్పుడు కంప్లీట్. ఇవ్వలేదా 23లో? సార్ నాకు అంత అవగాహన లేకపోయింది సార్. ఓ, అయితే మీరు అడిగారు ఇప్పుడు. ఎస్ సార్, ఈసారి అడిగి తీసుకున్నాను సార్. వెరీ గుడ్. అండ్ ఇట్ ఈస్ యువర్ రైట్. ఎస్ఏ పేపరు ఆల్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను సార్ నేను. మిగతా అన్ని సబ్జెక్టులలో కూడా అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి వచ్చాను సార్ ఈసారి. లాస్ట్ టైము 11 or 12 క్వశ్చన్స్ మాత్రమే రాశాను సార్ ప్రతి పేపర్లో. ఈసారి అన్ని 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను సార్. 3 essays అటెంప్ట్ చేశాను సార్. మీరు ఎప్పుడు ఇంటర్వ్యూ ఎప్పుడు మీద ఎల్లుండి కదా, మీరు మనసులో ఒకటి పెట్టుకొని వెళ్ళండి, నా ఓన్ స్వయం కృషితోటి నేను ఈ జాబ్ తెచ్చుకుంటా, ఎస్. నాకు బోర్డు ఎలాంటి ఫేవరు చేయక్కర్లేదు, నా మీద సింపతి చూపించక్కర్లేదు. మీ మీద ఎవరైనా సింపతి చూపిస్తే డోంట్ యాక్సెప్ట్ దట్. ఓకే సార్. నాకు అవసరం లేదు అనాలి. ఎస్ సార్. సింపతి నాకు అవసరం లేదు, ఎస్ సార్. బోర్డు సింపతి మీకు అక్కర్లేదు. ఎస్ సార్. ఎవరన్నా మెంబరు అయ్యో మీకు ఇలా అయిందా అని, ఎందుకు సార్ సింపతి అనాలి? ఎందుకు సార్ సింపతి చూపిస్తున్నారు? ఐఎమ్ ఎ సెల్ఫ్ మేడ్ ఉమెన్. ఓకే సార్. నాకు నా సొసైటీతో నేను పైకి వస్తాను సార్.
నాకు సింపతి అవసరం లేదు సార్. బాగా చెప్పారు అలా మీరు. అలా చెప్పాలి. మీ ఆన్సర్స్ అన్నీ అలాగే ఉన్నాయి. మీరు ఎందుకు మొట్టమొదట బాగా చెప్పింది సార్, మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత ఎందుకు గొంతు గద్గా అంటే కొద్దిగా మీరు ఎవరి దగ్గర నుంచి ఫేవర్ అడగట్లేదు సార్. మేడం, ఐఎమ్ సెల్ఫ్ మేడ్ ఉమెన్. ఫస్ట్ నుంచి స్ట్రాంగ్ గానే ఉండండి, మంచిగా నాది ఓకే సార్. నా స్వయం భయపడొద్దు. నా స్వయం శక్తితోటే నేను సంపాదిస్తాను మేడం. అంతే తప్పించి నాకు ఫేవర్ అక్కర్లేదు. సింపతి అసలే వద్దు. ఓకే సార్. సింపతికి ఎంపతికి తేడా ఏంటమ్మా? సింపతి అయ్యో మీకు ఇలా అయిపోయిందా, ఇది లిప్ సర్వీస్ అనమాట. అది జరగకుండా ఉండాల్సిందే, మీకు ఏమైనా కాంపెన్సేషన్ వచ్చిందా, మీరు ఎలా లైఫ్ లీడ్ చేస్తారా అన్నది సింపతి. ఎస్ సార్. దానివల్ల ఉపయోగం ఉండదు మనకి. ఎంపతి అంటే ఏంటంటే మీరు మీ పొజిషన్లో నేనుండి ఊహించుకొని ఈ అమ్మాయికి ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్సు, ఎంత ఆత్మస్థైర్యం, ఎస్ సార్. గ్రాడ్యుయేషన్ అయిపోయి 2 సార్లు మెయిన్స్ రాసి ఇంటర్వ్యూ దాకా రావటం అన్నది అది ఎంపతి. చాలా గ్రేట్ అది. అది ఎంపతి అనమాట. ఎంపతి ఈజ్ వెల్కమ్, నాట్ సింపతి. ఓకే సార్. తేడా తెలుస్తుందా రెంట్కి? అర్థమైంది సార్. మెంబర్స్ ఎవరైనా సరే అయ్యో మీరు ఎందుకు పాపం, అయ్యో ఏంటమ్మా ఇలా జరిగిందా, పాపం కదా అంటే ఏంటి సార్ మీరు మాట్లాడేది? నో సార్. సార్ అలా మనం మాట్లాడాలి. అఫ్ కోర్స్ ఎవరైనా సరే సింపతి చూపిస్తున్నారు అంటే ఎందుకు మీరు సింపతి చూపిస్తున్నారు? ఐ డోంట్ అండర్స్టాండ్ సార్. ఇట్స్ నాట్, నాకు అది అహంకారం కాదు, ఎస్ సార్. అది అది ఆత్మవిశ్వాసం. ఓకే సార్. నా కాళ్ళ మీద నేను నిలబడతాను సార్. నేను ఇక్కడ దాకా వచ్చాను, ఇంకా ఉన్నాయి, భవిష్యత్తు ఉంది, నా జీవితం ఉంది. ఎస్ సార్. అలా ఉండాలి తప్పించి మీరు నాకు హెల్ప్ చేస్తారా, నేను ఇలా అయిపోయింది, ఓ నో అంటే కాంట్రాడిక్ట్ చేయొద్దు, కానీ అంటే అలా కాదు. సార్ ఎలా నేను- ఉండాలంటే మీరు చెప్పింది వెరీ పొలైట్గా ఉండాలి. ఎస్ సార్. కాకిష్ తగద పెట్టుకున్నట్టు ఉండకూడదు. నేను తప్పకుండా నేను స్వయం అలా రాదు. కష్టం జనరల్ గా అలా ఉండదు. కానీ ఆ. కొంతమంది మెంబర్స్ పాపం ఎమోషనల్ గా వాళ్ళకి తేడా తెలియదు. ఎగ్జాక్ట్లీ మీకైతే సహాయం చేస్తున్నాం అన్న భావంతో ఇలా చూపిస్తా ఉంటే పొలైట్ గా చెప్పండి సార్, నాకు సింపతి వద్దు సార్, ఓకే సార్. నేను సెల్ఫ్ మేడ్ ఉమెన్ సార్, నేను నా కాళ్ళ మీద నేను నిలబడే సత్తా నాకు ఉంది సార్, ఎస్ సార్. నాకు చదువు ఉంది, నాకు ఉద్యోగం వస్తుంది సార్, అవి అప్పుడు వాళ్ళే కదా అనుకుంటారు అనమాట. ఓకే సార్. అది కావాలిరా. యా. అసలు ఏంటి, ఇంకా అసలు ఏమి ఆశించి వచ్చారు చెప్పమ్మా? ఏం ఆశించారు మీరు? ఈ బోర్డు నుంచి ఏం ఆశించారు చెప్పు. సార్ అంటే నా పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసుకునే, అంటే కొద్దిగా భయపడుతున్నాను అనిపిస్తుంది సార్. భయపడకూడదు, మీ గొంతులో అది కనిపిస్తుంది. సహజం, అది భయం భయపడ- సహజం. వారు ఎక్స్పర్ట్, సత్యనారాయణ సారు ఎక్స్పర్ట్, చెప్తారు మీకు ఇప్పుడు అనమాట ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు, ఎంత చెప్పాలి అన్నది చక్కని గైడెన్స్ ఇస్తారు సత్యనారాయణ గారు.